రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. మనం ఈరోజు వీడియోలోకి వెళ్తే మా రైతు బంధు గురించి మాట్లాడుకుందాం. రైతు బంధు మీకు ఒకవేళ పడలేదా, పడకపోతే మీరు ఈ విధంగా వేయండి, అయితే ఈ విధంగా చేసి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అదే విధంగా ఎవరైతే జనవరి మంత్ కరెంట్ బిల్లు కట్టలేరో వాళ్ళు ఇంకా కట్టకండి, ఈ ఒక్కరోజు వెయిట్ చేయండి. అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉంచుకోవాలి, ఆల్రెడీ ఈ రోజు నుంచి అమలుకి వస్తుంది కదా, ఏమేమి ఉంచుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి పథకానికి ఈ రోజు ఇంద్రవెల్లిలో జరిగే ఆదిలాబాద్ సభలో సీఎం గారు ఆమోదం తెలిపే అవకాశం ఎక్కువ మోతాదులోనే ఉంది. దీనికి సంబంధించి బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మొబైల్ నంబరు ఇవన్నీ ఏ మహిళ అయితే ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ మహిళ పేరు మీదనే ఉండేటట్టు చూసుకోండి. ఈ వీడియోని మొత్తం చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మహాలక్ష్మి పథకానికి వెళ్తే అసలు మహాలక్ష్మి పథకం ఎవరికి వస్తుందంటే అందరికి వస్తూ అంటారు, కానీ అందరికీ రాదు. ఒక ఇంట్లో 4 సభ్యులు ఉన్నారు. ఈ 4 సభ్యులలో వీళ్ళ మామయ్యకి 57 సంవత్సరాల పైన ఉన్నాయి, ఈమెకి 30 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి. ఈ ఒకటే రేషన్ కార్డు ఉంది వీళ్ళందరి పేరు మీద. సో వీళ్ళ మామయ్యకి పింఛన్ వస్తుంది కాబట్టి మహాలక్ష్మి పథకం రాదు. అదే ఒక ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఉన్నారు, వీళ్ళు అంటే మామయ్య అత్తమ్మకు ఒక రేషన్ కార్డు ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ కు ఒక రేషన్ కార్డు ఉంది. సో వీళ్ళకు పింఛన్ వస్తుంది, వీళ్ళకి మహాలక్ష్మి పథకం అని వస్తుంది. సో ఒకే ఇంట్లో ఇట్లా ఇద్దరు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం రేషన్ కార్డ్స్ అయితే చేంజ్ చేసుకోండి, ఆ విధంగా అయితే వస్తుంది. మహాలక్ష్మి పథకం ఎవరెవరికి రాదంటే 5 ఎకరాల భూస్వామి రాలుకు రాదు, 7.5 మిట్ట భూస్వామి రాలకు రాదు, అదేవిధంగా 5 లక్షల సంవత్సరం ఇన్కమ్ ఉన్న వ్యక్తికి రాదు. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ వైఫ్ కి కూడా మహాలక్ష్మి పథకం అనేది రాదు. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఇవన్నీ అప్డేట్ లో మాత్రం చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్ రైతు బంధులోకి వెళ్తే ప్రతి ఒక్క రైతన్నకున్న సమస్య రైతు బంధు అండి. కొన్ని జిల్లాల్లో పడుతుందంటారు, కొన్ని జిల్లాల్లో పడట్లేదు అంటారు, కొంతమంది ఫేక్ న్యూస్ అనుకుంటారు. కానీ 100కి 200% కొన్ని జిల్లాల్లో పడుతున్నాయండి, కొన్ని జిల్లాల్లో కొంతమంది పర్సన్స్ కి పడుతున్నాయి. సో దీనికి సంబంధించిన అప్డేట్లు అయితే మన గవర్నమెంట్ కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి ఫలానా ఇన్ని ఎకరాల లోపు వేస్తున్నాం, ఇంత డేట్ లోపు వేస్తున్నాం అని స్పెసిఫిక్ ఒక డేట్ ఇస్తే మాత్రం ప్రజలు, రైతన్నలు ఎటువంటి సమస్యలకు ఎదుర్కోరు. ఆ విధంగా కాకుండా ఇట్లా చేయడం వల్ల రైతన్న డైలీ సమస్య ఎదుర్కొంటున్నాడు, రైతు మందు పడుతుందా పడట్లేదా అని. ఈ రోజు వీడియోలోకి వెళ్తే మన రైతన్నలందరూ ఒక పని చేయండి. మీ విలేజ్ లో ఇప్పుడు చాలా మంది 2 ఎకరాల వారికి కూడా పడలేదండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మాకు 2 ఎకరాలకు 2 days కింద పడింది 2 ఎకరాలకి. కొంతమందికి ఏంటంటే 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి మా విలేజ్ లో చాలా అంటే 2 weeks కింద పడింది. నిజమేనండి, మా విలేజ్ లో 2 weeks పడింది. మా విలేజ్ లోనే ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు వేరే డిస్టిక్లలో, వేరే మండలాల్లో కూడా ఇదే విధంగా కావచ్చు. సో కొంతమందికి 3 acres పడుతున్నాయి, మనకు పడాయంటే మనకు ఒక 2 weeks లో అయిన లోపు పడవచ్చు, లేకపోతే తొందరనే పడవచ్చు, 2 days తర్వాతనే పడవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే మీ విలేజ్ లో రైతన్నలకి ఎవరికైనా 3 ఎకరాల్లో పడిందా, లేకపోతే మీ మండలంలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీ 3 ఎకరాల్లో పడిందా కామెంట్ చేయండి. ఆ విధంగా కామెంట్ చేయడం వల్ల ఏమైతుందంటే రైతన్నలకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినట్టయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరో ఒకరు వరంగల్ వ్యక్తి ఉన్నాడు, అతను 3 ఎకరాల్లో పడింది అనుకో, అతను మెసేజ్ చేసింది అనుకో, తెలుస్తుంది ఓకే వరంగల్ 3 ఎకరాల వ్యక్తికి పర్సన్ కి రైతు బంధు పడడం అనేది స్టార్ట్ అవుతుందని. అదేవిధంగా ఒకవేళ ఇప్పుడు నిజామాబాద్ లో 3 ఎకరాల వ్యక్తి పడలేదంటే ఓకే నిజామాబాద్ లో పడలేదు, ఈ విధంగా మనం తెలుసుకుంటే ఒక క్లారిటీ అయితే రావడం అనేది జరుగుతుంది. 3 నుంచి 10 ఎకరాల వరకు 100కి 200% రైతు బంధు అయితే పడుతుందండి. దీనికి సంబంధించి కొద్దిగా లేట్ కావచ్చేమో, కానీ 100% రైతు బంధు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువ మోతాదులు ఉన్నాయి. ప్రతి ఒక్క రైతన్న మీ పేరు, మీ విలేజ్, మీ నేము, మీ డిస్టిక్, మీకు రైతు బంధు పడిందా పడలేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదే విధంగా రైతన్నలైనా సరే, ప్రజలైనా సరే కరెంటు బిల్లు మాత్రం ఈ జనవరి మంత్ మాత్రం ఇప్పుడే కట్టకండి. ఎందుకంటే ఈ రోజు ఆదిలాబాద్ లోని ఇంద్రవెల్లిలో జరిగే సభలో సీఎం గారు కరెంటు బిల్లు గురించి ముఖ్యమైన అప్డేట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు కదా, మరి ఇది 200 యూనిట్లు జనవరిలో కూడా ఫ్రీ ఇస్తారా, లేకపోతే ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తారా ఈ పథకం అనేది ఈ రోజు అప్డేట్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ మోతాదులో ఉంది. ఈ రోజు ఇంద్రవల్లి పథకంలో ఇందిరమ్మ ఇల్లు గురించి, కరెంటు బిల్లు గురించి, సిలిండర్ గురించి, 500 రూపాయల సిలిండర్ అన్నాడు కదా, ఈ 500 రూపాయల సిలిండర్ గురించి, అదే విధంగా మహాలక్ష్మి పథకం, ఈ 4 పథకాలకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. ఈ 4 పథకాలు 100% అమలులోకి వచ్చే అవకాశం ఉంది. సో ఎవరు కూడా అధైర్యపడకండి, మీ దగ్గర మాత్రం అన్ని కన్ఫర్మ్ గా పెట్టుకోండి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్,
మొబైల్ నంబర్ ఇవన్నీ కరెక్ట్ గా పెట్టుకోండి. అదేవిధంగా రైతన్నలు మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఎన్ని ఎకరాల వరకు పడిందా పడలేదా అనేది. రైతన్నలకైతే 100కి 200% రైతు బంధు పడుతుంది. ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం అని గవర్నమెంట్ వాళ్ళు పేర్కొనడం జరిగింది కాబట్టి 100% పడుతుంది. రైతులు ఎలాంటి అధైర్య పడకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.